చేస్తున్నాం ఈరోజు ప్రోగ్రామ్. ఆ వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ ఒకసారి తీసుకుపోయి ఆ జవహర్ నగర్లో చెత్త డంపియార్డ్ చూపిస్తే, లేకపోతే ఈ జవహర్ నగర్లో ఉన్న ఇండ్లు చూపిస్తే, నిజంగా మల్కాజ్గిరిలో ఉన్న భూదేవి నగర్ కాలనీ, నందమూరి కాలనీ, ఆ కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి మాకు. వెంటనే మేము అక్కడ ఒక 6 బాత్రూమ్స్ కట్టిస్తామని ప్రామిస్ చేసినాం. ఆ వర్క్ కూడా ఇవ్వాలన్నా రేపు స్టార్ట్ అవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి లొల్లిపెట్టి కనీసం నీళ్ళన్నా ఇవ్వండి అంటే ట్యాంకర్లు నిన్నటి నుంచి పంపిస్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే వాటర్కి, కరెంటుకి హైదరాబాద్లో ఉండి ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. అంటే అది హెల్త్ అంతే ఉంది, ఎడ్యుకేషన్ అంతే ఉంది, జాబ్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పర్టికులర్లీ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు ఎక్కడ కూడా, ఒక్కటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు. ఇవాళ మేము కూకట్పల్లికి పోతే 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి వాటర్ వర్క్స్ ల్యాండ్లోనే ఒక స్కూల్ నడుస్తుంది. అది ఆడ నుంచి పక్క బిల్డింగ్ కట్టియండి అంటే స్కూల్కి లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లేదని 20 ఏళ్ళ నుంచి ఆడ స్కూల్ కడతలేరు. ఎదురు ఇంకో ల్యాండ్ ఉంది, అక్కడ ఆయన ఎవరో కార్పొరేటరు నేనే కట్టుకుంటా మొత్తం బిల్డింగ్ అంటే అప్పుడు ఒప్పుకున్నారు. కేటీఆర్ గారు కూడా పోయి అప్పుడు ఫౌండేషన్ వేసిండ్రు. ఎందుకు అది ఆగిపోయింది మధ్యలో. ఎందుకు ఆగిందంటే ఏ డిపార్ట్మెంట్కి తెలియదు, ఎందుకంటే ఈ 2 డిపార్ట్మెంట్లు మాట్లాడుకోరు. ఇప్పటి వరకు కూడా అది ఇటు పక్క పడవ పడే ఉంది, ₹1 అందులో బూడిదైపోయింది. ఇంకో పక్క పిల్లలేమో స్కూల్లో ఆగమాగమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు, షెడ్లలో ఉన్నారు. అంటే మొత్తం ఎడ్యుకేషన్ ఇన్ మల్కాజ్గిరి కంప్లీట్ ప్రైవేటీకరణ, హెల్త్ ఇన్ మల్కాజ్గిరి మొత్తం మేడ్చల్ జిల్లా కంప్లీట్ ప్రైవేటీకరణ. అంటే ఎవరిని బతికించడానికి కోసం ఇది చేస్తున్నారు అన్నది నిజంగా కూడా అర్థం కాని విషయం. ఇక మనం ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను చాలా తిరిగినాం, చాలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో టకటక ఫాస్ట్గా చెప్తాం మీకు లేట్ కాకుండా. కృష్ణాష్టమి రోజు విద్యుత్ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇండ్లకి ఇస్తామన్నారు. మొన్న మా విజిట్ తర్వాత 5 lakh రూపీస్ ఇచ్చిండ్రు ప్రతి ఇంటికి కూడా. కానీ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఉప్పల్లో అది 8 ఏళ్ళకెళ్ళి సాగుతుంది, ఇంతవరకు కూడా దానికి ముందుకు పోతలేదు. తర్వాత కుర్మనగర్ ఉప్పల్లో ప్రజలు ఎక్కడైతే వద్దంటున్నారో ఎస్టీపీ, అక్కడ సడన్గా తీసుకొచ్చి ఎస్టీపీ పెడుతున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా వద్దంటున్నారు. మరి అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అట వర్క్స్ చేసేది. వాళ్ళు ఎవరికి భయపడతలేరు. ఆడవాళ్ళని అందరినీ మొత్తం పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని ఒక రోజంతా టెర్రరిస్టులను తిప్పినట్టు తిప్పారు. ఎందుకు ఎస్టీపీ వద్దు అక్కడ అని అడిగినందుకు. చాలా దారుణమైన విషయం. పోలీసు వాళ్ళు అంత క్రూరంగా మహిళల పట్ల ఈ మధ్య కాలంలో ప్రవర్తించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉప్పల్లో జరిగింది ఈ సంఘటన. ఆ ఎస్టీపీని వెంటనే ఆపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.